వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. ప్రతి ఒక్కరూ కుటుంబం కోసమే కాకుండా సమాజం కోసం ఆలోచించాలన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. మంత్రుల తీరుతో నల్గొండ జిల్లాలో యూరియా కొరత అన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే గుంటకల్ల జగదీష్ రెడ్డి. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ. డైట్ కాంట్రాక్ట్ లైసెన్స్ను రద్దు చేయాలన్న కల్లూరి మల్లేశం. గర్భిణీ స్త్రీల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్న నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. కాంగ్రెస్ ప్రభుత్వంలో యూరియా కొరతతో రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారన్న బూడిద భిక్షమయ్య గౌడ్. నారీ మహిళ ఆరోగ్య సంకల్పం ప్రియదర్శిని ఉడాన్ శానిటరీ నాప్కిన్స్ పంపిణీ. శ్రీ భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ ఆధ్వర్యంలో బహుమతుల ప్రదానం. శ్రావణ మాసం చివరి గురువారం సాయిబాబా మందిరంలో పోటెత్తిన భక్తజనం. చాటుపల్లో సోమనాథ క్షేత్రం నందు అఖండ మహామృత్యుంజయ యాగం. పూజా కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా ఆత్మకథా చిత్ర ప్రారంభం. సంస్థ నారాయణపూర్లో ఘనంగా బోనాల జాతర. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ప్రతి ఒక్కరూ కుటుంబం కోసమే కాకుండా సమాజం కోసం ఆలోచించాలని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడు నియోజకవర్గం గట్టుపల్ మండల కేంద్రంలో సరస్వతి శిశు మందిర్ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ కుటుంబం కోసమే కాకుండా సమాజం కోసం ఆలోచించాలని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడు నియోజకవర్గం గట్టుపల్ మండల కేంద్రంలో సరస్వతి శిశు మందిర్ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు. సరస్వతి శిశు మందిర్ భవనాన్ని కార్పొరేట్ స్థాయిలో కట్టించిన ఇడం శ్రీనివాస్ని ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి ఒక్కరూ సమాజ సేవ చేయాలనే తపన ఉండాలని, కుటుంబం కోసమే కాకుండా సమాజం కోసం కూడా ఆలోచన చేసినప్పుడే సమాజంలో పేదరికం అనేది ఉండదన్నారు. భగవంతుడి ఆశీర్వాదం వల్ల ఆర్థికంగా బలంగా ఉండి సమాజానికి సేవ చేసే శక్తి ఉండి కూడా సమాజ సేవ చేయకపోవడం తన దృష్టిలో నేరమన్నారు. సహాయం చేయాలంటే 100 కోట్ల రూపాయలు అవసరం లేదని, సాయం చేయాలన్న మనసు బుద్ధి ఉండాలి అన్నారు. ధనవంతులు, మేధావులు, చదువుకున్నవారు పేదల పక్షాన పనిచేయాలని, అప్పుడు పేదలకు కష్టాలు ఉండవన్నారు. బడి అంటే గుడి లాంటిదని, గ్రామాలలో ఒక్కొక్క కులానికి ఒక గుడి ఉంటుందని, కానీ ఊరందరి దేవాలయం బడి అని అన్నారు. మొదటి విడతగా ప్రతి మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేస్తానని, ప్రభుత్వం ద్వారా కొందరు వ్యక్తుల సహాయ సహకారాల ద్వారా అభివృద్ధి చేసుకుందామన్నారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి విషయంలో రాజగోపాల్ రెడ్డి రాజీపడే ప్రసక్తే లేదని, నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్తూ ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. నరేష్ గణపతి ముఖవస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదః ఆరశృణ్వనో. అందరూ కూడా ఒకసారి చెప్పండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుదేవో భవ, శ్రీ మహా సరస్వత్యై నమో నమః.
ఫలం మనోరథబలం ప్రవర్తనం యస్మాత్ తస్మాత్ త్వం వేచ్ఛాః మతశాంతిం ప్రయచ్చనే. ఇంత కొబ్బరికాయ పెట్టేవాళ్ళు నమస్కారోమి. జై సరస్వతి మాతాకి. ఇది కింద 5 కింద 2004 నుంచి స్టార్ట్. తర్వాత కొన్ని కట్టారు. తర్వాత నేను మొన్న కట్టాను 6 months బ్యాక్. తర్వాత ఇంకా పర్మనెంట్ ఉండాలనుకున్నాను విద్యారూపేణ సంస్థిత. నమస్తస్తై నమస్తస్తై నమస్తస్తై. మన పెద్దలు చిరు చంద్రయ్య గారు కూడా మోహన్ రాంపూర్ గారు పేరు వచ్చి 2 నిమిషాలు కూర్చోవలసి కోరుతుంది. మోహన్ రాంపూర్ ఇచ్చేసిన నాబా డైరెక్టరు మరియు పద్మశాలి వచ్చిపోయిన మన రాత్రి వారం రోజుల కింద తప్పకుండా ప్రభుత్వ బడి బ్రహ్మాండంగా ఇక్కడ నిర్మిస్తామని చెప్పి మీ అందరికి మాటిస్తున్నాం. అది ప్రభుత్వం నిర్మిస్తుందా లేకపోతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మా అమ్మ పేరు మీద కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చేస్తుందా లేకపోతే ఇంకెవరైనా చేస్తారా? తప్పకుండా ప్రభుత్వ బడి మాత్రం సేమ్ సరస్వతి శిశు మందిరం ఎట్లుందో అట్లా కట్టే బాధ్యత నాది అని చెప్తున్నా. ప్రతి మండల హెడ్ క్వార్టర్లో మొదటి దఫాలో మునుగోడు, చండూరు, గట్టుపల, మరిగూడెం, నాంపల్లి, నారాయణపూర్, చౌటుపల్లి 7 స్కూళ్ళు మాత్రం కట్టాలని నిర్ణయించిన. తప్పకుండా చాలా మంది మిత్రులని ఇండస్ట్రీస్ వాళ్ళని హైదరాబాద్లో ఉన్న ఎంతోమంది నా ఫ్రెండ్స్ని కూడా అడిగినా నేను ఒకటి కట్టిస్తాను మా అమ్మ పేరు మీద, మీరు అందరూ కూడా తలా ఇంత చేయాలని చెప్పిన. అందరూ కూడా ముందుకు వస్తామంటుండ్రు. ఎవరు కూడా నువ్వు అంటలేదు. 10 కోట్లతో స్కూల్ కడతామంటే నాకు ఒక ఆయన నేను 5 కోట్లు ఇస్తాను నీకు అని చెప్పిండు. ఎమ్మడే ఇంటికి పిలిచిన భోజనానికి మా ఎంత మంచి మాట చెప్పినామని చెప్పి అంటే 5 కోట్ల రూపాయలు ఇస్తానని అన్న నా స్నేహితుడు అడగగానే నా పేరు మీద రాసి పెట్టుకో అన్నాడు. ఒక స్కూల్కి 10 కోట్లు రావాలి మినిమం. 7 స్కూళ్ళకి 70 కోట్లు రావాలంటే ఒకడే ఒక మిత్రుడిని అడిగితే ఏమంటే 5 కోట్లు అన్నాడు. ఇంకో ఆయన మొత్తం స్కూల్ కట్టిస్తా అన్నాడు. అంటే సమాజంలో ఎంతోమంది ధనవంతులు సమయాభావం వల్ల వాళ్ళు చేయలేక, వాళ్ళకున్న పరిస్థితి వల్ల చేయలేకపోయినా మనలాంటి వాళ్ళని ఎవరైనా మంచి పనులు చేస్తే సహాయం చేస్తున్న కూడా చాలామంది ఈ చాలామంది ఉన్నారు అనేది నాకు అర్థమైంది. మనం ఒక మంచి పని చేసి వాళ్ళ దగ్గర పోయి మనం పేపర్ మీద చూపించి ఫలానా ఏరియాలో ఫలానా స్కూల్ కట్టిస్తున్నాం, దీనికి ఇంత ఖర్చు అవుతుంది, ఇంతమంది స్టూడెంట్స్ పేదవాళ్ళకు లాభం అవుతుంటే వాళ్ళు డెఫినెట్గా మన మీద నమ్మకంతో వాళ్ళు డబ్బు ఇచ్చే అవకాశం ఉంది, చందాలు వాళ్ళు విరాళాలు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి గట్టిపల మండలంలో హెడ్ క్వార్టర్లో తప్పకుండా ప్రభుత్వ బడి, ప్రభుత్వ ఆసుపత్రి ఎట్లుండాలంటే ఏ పేదవాడు కూడా కార్పొరేట్ హాస్పిటల్ పోవద్దు. ఏ పేదవాడు కూడా ఏ రోగం వచ్చినా సరే కార్పొరేట్ హాస్పిటల్ పోయి లక్షల రూపాయలు వాళ్ళకి అప్పులు చేసి వాళ్ళ పిల్లల్ని కాపాడుకోవాలి, వాళ్ళ ఆరోగ్యం కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ప్రభుత్వం ఉంది దేనికి? ప్రభుత్వం ఉన్నది విద్య, వైద్యం అందించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. ఈరోజు మనం ప్రజలకు ఇస్తుంటే, పేదవాళ్ళకి చేస్తుంటే వాళ్ళ కళ్ళల్లో సంతోషాన్ని చూసిన తర్వాత వాళ్ళకు ఆ సమయంలో మనకు వచ్చే తృప్తితోటి మనం 10 రూపాయలు ఖర్చు పెడితే 100 రూపాయలు భగవంతుడు మనకి ఇస్తాడు. అందుకనే ఈ చెయ్యి ఇట్లా పిడికిని ఇట్లా పెట్టుకోవద్దు. ఈ పిడికిని ఇట్లా తెచ్చి పెడితే భగవంతుడు పైనుంచి దార మనకు వస్తుంది, భగవంతుడు ఇస్తుంటాడు మనకు. ఇది మూస్తే మనకు రావడం ఆగిపోతుంది. ఎప్పుడు ఇది తెచ్చే పెట్టాలి. ఎందుకంటే
మనం పోయేటప్పుడు మనం 1000 ఏళ్ళు బతకం, మనం పోయేటప్పుడు ఏం తీసుకుపోయేది లేదు. కానీ బతికిన రోజులు సంతోషంగా 10 మంది కళ్ళల్లో సంతోషం చూసి నేను ఈ 10 మంది కుటుంబాన్ని, 100 కుటుంబాన్ని, ఈ గ్రామానికి, ఈ ప్రాంతానికి నేను సేవ చేసిన ఒక తృప్తితోటి మనం బతికిన రోజులు బతికితే దాని నుండి ఆ తృప్తి వేరు, ఆ గౌరవం వేరు. అలాంటి వ్యక్తులు సమాజంలో ఉన్నప్పుడు పేదరికం ఉండదు, సమస్యలు ఉండవు. నేను ఒకటే భావిస్తున్నా, ఎడం శ్రీనివాస్ లాగా అందరం ఆలోచించాలి. ఒక ఆయన అంటే నాకంత శక్తి లేదు, ఆయన అంటే సంపాదించిన కోట్ల రూపాయలనే నాకు చేస్తున్నాను అంటాడు. అందరికి కోట్ల రూపాయలు ఉండవు, 100 కోట్లు 1000 కోట్లు అవసరం లేదు. దానం చేసే బుద్ధి ఉండాలి, సహాయం చేసే గుణం ఉండాలి, అయ్యో అనే గుణం ఉండాలి. అయ్యో అనే ఉండాలా, అయ్యో పాప అనే గుణం ఉండాలి. అంటే మానవత్వం, అంటే చెలించే మనస్తత్వం ఉండాలి మనిషికి. అప్పుడు నల్గొండలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే గుంటగంట్ల జగదీష్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ నెల రోజులుగా యూరియా కొరత తీవ్రంగా వేధిస్తుందన్నారు. నల్గొండలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే గుంటగంట్ల జగదీష్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ నెల రోజులుగా యూరియా కొరత తీవ్రంగా వేధిస్తుందన్నారు. రైతులు నిద్రాహారాలు మాని చెప్పులు పెట్టుకొని అవస్థలు పడుతున్నారని, ఎకరానికి 20,000 పెట్టుబడి పెడితే 1 బస్తా యూరియా మీద దిగుబడి ఆధారపడి ఉందన్నారు. కానీ ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని అన్నారు. కేసీఆర్ వేసవిలోనే గోదాముల్లో ఎరువులు నిల్వ చేసి పెట్టేవారు అని గుర్తు చేశారు. ఢిల్లీకి వెళ్లి కాళ్ళు పట్టుకొని పదవులు తెచ్చుకునే కాంగ్రెస్ నేతలకు రైతులను కాళ్ళు పట్టుకునే దుస్థితికి తీసుకొచ్చారు అని మంత్రి తెలిపారు. మంత్రికి చేతకాక అధికారులతో తప్పుడు పద్ధతుల్లో ప్రకటనలు చేయిస్తున్నారని పేర్కొన్నారు. కొరత లేదని తప్పుడు ప్రకటనలు చేసే అధికారులు తస్మాత్ జాగ్రత్త అని మాజీ మంత్రి తెలిపారు. అధికారుల ప్రకటన నిజమైతే రైతులు ఇవాళ కూడా ఎందుకు క్యూ లైన్లో ఉన్నారో చెప్పాలని జగదీశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, కంచర్ల భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లో కూర్చొని 100 కోట్ల దోపిడీకి పాల్పడుతున్నాడు తప్ప నల్గొండ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని పూర్తిగా తన స్వార్థానికి వినియోగించుకుంటున్నాడు తప్ప ఏమాత్రం పట్టింపు లేదు నియోజకవర్గం పైన కూడా. జిల్లా రివ్యూ చేయలే ఇంతవరకు. వీళ్ళ ముఖాలకి వీళ్ళ జీవితంలో 2 మంత్రులు ఉన్నారు జిల్లాలో. సాగర్లో నీళ్ళు ఉన్ననాడు కిందకి తీసుకుపోతుంటే సోయలేదు, సాగర్ కాలువ కింద ఎండబెట్టారు ఒకసారి. వీళ్ళు వచ్చిన తర్వాత మహానుభావులు 2 మంత్రులు. కాలుష్యం కింద 8 పంటలు పండించుకుంటున్న సూర్యాపేట జిల్లా రైతాంగాన్ని 2 సార్లు ఎండబెట్టిండు. ఆ రంగం ఈ రంగం ప్రతి రంగంలో ఇవాళ మళ్ళీ నల్గొండ జిల్లా తిరుగుమని పోతాం. రాష్ట్రం అంతా అయిపోతుంది, ఈ జిల్లా అంతకు మించిన ఇంకా దారుణంగా తయారవుతాం. కేవలం వీళ్ళ పట్టింపు లేనితనం. ఏం చేస్తారులే, మమ్మల్ని ఓట్లు అయితే వేసారు కదా, 5 ఏళ్ళ తర్వాత కదా. అదేదో సామెత వీళ్ళు మాట్లాడుతున్నారని చెప్పి వాళ్ళ కార్యకర్తలే చెప్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు సక్క పెట్టుకోమని సామెత మేము ఆడుకుంటున్నాం. ఇక మళ్ళీ వచ్చేది ఉందా, మేము మళ్ళీ వచ్చేది ఉందా, ఏమన్నా మళ్ళీ గెలిచేది ఉందా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, కాబట్టి ఇప్పుడే చేసుకుంటాం మేము అన్న పద్ధతుల్లో యథేచ్ఛగా దోపిడీ చేస్తూ ఉన్నారు. సిగ్గుపడాలి, అవమానపడాలి మంత్రులు. ఇవాళ వాళ్ళ నియోజకవర్గంలో రైతాంగం నీళ్ళ కొరకు ధర్నా చేస్తున్నారు, కరెంటు కొరకు ధర్నా చేస్తున్నారు, ఎరువుల కొరకు ధర్నా చేస్తున్నారు అంటే సిగ్గుపడాలి. మీ పని విధానానికి నిదర్శనం అది. మేము పార్టీకి మేమేం పిలిపియలే, పార్టీకి మేమే ఇంకా కార్యక్రమం తీసుకోలే. రైతాంగం స్వచ్ఛందంగా వాళ్ళ బాధను చెప్తున్నారు, వాళ్ళ ఇబ్బందులు చూపిస్తున్నారు. మీడియా సాక్షిగానే జరుగుతుంది అది. ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో రాత్రి పగలు రైతాంగం చూస్తున్నారు. ఎందుకు రాదు? గతంలో వచ్చింది, ఇప్పుడు ఎందుకు రాదు?
గదే కేంద్రం నుంచి అక్కడి నుంచే రావాలి, బయట దేశాల నుంచే రావాలి. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్ననాడు ఎట్లా చేసిండు? పోర్టోని మాట్లాడి, రైల్వే వ్యాగన్లోని మాట్లాడి, ఆ రాష్ట్ర మంత్రులకు మాట్లాడి, ఆఖరికి పనులను కూడా, హమాలీ వర్కర్లను కూడా మాట్లాడి తెప్పించిండు కేసీఆర్. కరోనా సందర్భంలో, గంత కఠినమైన కరోనా సందర్భంలో దేశమంతా లాక్డౌన్ ఉన్నాడు కూడా మిల్లర్లు ఇబ్బంది పడుతున్నారు, హమాలీలు దొరకక అంటే రైళ్లు పెట్టి ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించాడు. పొలం దగ్గరికి మనమైపోయి కొనుక్కరావాలని ప్రారంభించింది మొట్టమొదటి ఈ దేశంలో కేసీఆర్ మాత్రమే, పండించిన పంటలు. ఈ కాంగ్రెస్ ఉన్నప్పుడు కనుక కరోనా వచ్చి ఉంటే నాశనం అయిపోయిండేది అనేది కనబడుతుంది మనకు. అన్ని మంచిగా నాడే ఏం చేయలేకపోతున్నారు. సోయలేదు ఒక్కడికి కూడా, ముఖ్యమంత్రికి సోయలేదు, మంత్రులకు సోయలేదు. రైతులు ప్రజలు మనకు ఓట్లు వేసిండ్రు, మనకు బాధ్యత ఉంది అన్న సోయి కూడా లేకుండా సంపాదించుకోవడమే మా అధికారం, మా విధి, మా బాధ్యత అన్న పద్ధతులు తిరుగుతున్నారు. నేను జిల్లా రైతాంగాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, వీళ్ళకు దున్నపోతు మీద వర్షం పడ్డట్టు కనిపిస్తూ ఉంది మనం మాట్లాడే మాటలు. ప్రభుత్వాన్ని మెడలు వంచడానికి సిద్ధం కావాలి జిల్లా రైతాంగం అంతా. ఇంకా ఎక్కువ యూరియా అవసరం పడే పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకంటే వర్షాలు ఆలస్యంగా రావడం వల్ల ఆలస్యంగా పంటలు వేసుకున్నారు రైతాంగం. 510 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది, అన్ని బిఎస్సీ పంపిణీ చేసామని చెప్తున్నారు కదా. మరి ఒకసారి ఆమె తిప్పర్తి తీసుకుపోయి కటంగూరు తీసుకుపోయి చూపిస్తే బాగుండేది కదా. తీసుకుపోయి నేనేమంటున్నాను, మీరే చూపిస్తున్నారు, చక్కగా వారిని రమ్మని చెప్పి మరి తిప్పర్తి పోదాం రండి, కటంగూరు పోదాం రండి, ఇంకొకటి పోదాం రండి అని తీసుకుపోండి. కనగలు కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, తీసుకొని పోండి. మరి నేను అందుకే చెప్తున్నాను, అధికారులు ప్రజలు తప్పుదో పట్టించే పద్ధతిలో మాట్లాడడం సరికాదు. లేని మీదేసుకోవాల్సిన అవసరం మీకు లేదు. కావాలని చెప్పి మరి వచ్చినాయన్నీ ఎందుకు ఏమైందంటే మరి బ్లాక్ మార్కెట్లకు ఇచ్చారా? దేనికి ఏమైంది? మరి ఎందుకు రైతులు అక్కడ ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది? మంత్రి చెప్పినట్టు మంత్రి కమిషన్ తీసుకున్నోడికి ఒక్కడికే ఇస్తున్నారు అన్నట. మంత్రి కమిషన్ తీసుకున్నోడికి ఎవరికైతే ఫోన్ చేసి చెప్తున్నాడో వాళ్ళకే ఇస్తున్నట్ట అధికారులు. తెల్లందాక పనులేక పడుకుంటారా రైతులు? ఇంటికాడ నిద్రపట్టాక ఆడుకొచ్చి పడుకుంటారా? ఓ దిక్కు వర్షం చలి వస్తుంటే, ముసురు వస్తుంటే అన్ని పిఎస్సి సెంటర్లకు ఒక్క తీరు ఇవ్వాలి. అక్కడ ఏం డిమాండ్ ఉందో దాన్ని బట్టి ఇవ్వాలి, వాళ్ళ డిమాండ్ని బట్టి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మంజూరైన లబ్ధిదారులకు పట్టాలు అందజేసి మంజూరైన లబ్ధిదారునితో కలిసి నిర్మాణ పనులకు ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి భూమి పూజ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మంజూరైన లబ్ధిదారులకు పట్టాలు అందజేసి మంజూరైన లబ్ధిదారునితో కలిసి నిర్మాణ పనులకు ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి భూమి పూజ చేశారు. చివ్వెలం మండలంలోని మోందీపురం గ్రామంలో చెరుకు స్వాతి, గొట్టిపర్తి శ్రీలత, జంగాల సంధ్య ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేసిన అనంతరం వారు మాట్లాడుతూ సకాలంలో ఇళ్లు పూర్తి చేసుకొని ప్రభుత్వం అందిస్తున్న 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం పొందాలని కోరారు. త్వరగా ఇండ్లను నిర్మాణం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దారావత్ వీరన్న నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వేములపల్లి వాసుదేవరావు, మాజీ జెడ్పీటీసీ ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ చింతమల్ల రమేష్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎండి అంజద్ అలీ, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ఎలిమినేటి అభినవ్ నాయుడు, దండు మైసమ్మ, తల్లి దేవస్థాన చైర్మన్ తంగెళ్ల కరుణాకర్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ ఓబీసీ సెల్ అధ్యక్షుడు రావుల రాంబాబు, డీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ
వెన్న మధుకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు పందిరి మల్లేష్ గౌడ్, నంద్యాల సోమిరెడ్డి బాబు, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు దారావత్ చత్రునాయక్, కోడిదల వెంకన్న, చీమ వీరయ్య, షేక్ మస్తాన్, దారావత్ సైదా, సంగరపు దుర్గయ్య, దారావత్ నాగు, కొండ సోములు, మోతే వెంకన్న తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం రోజున సిపిఎం పోరుబాటలో భాగంగా సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని సమస్యలపై సర్వే నిర్వహించి ధర్నా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం రోజున సిపిఎం పోరుబాటలో భాగంగా సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని సమస్యలపై సర్వే నిర్వహించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి కార్యవర్గ సభ్యులు కల్లూరి మల్లేశం మాట్లాడుతూ ఆసుపత్రిలో అనేక సమస్యలు ఉన్నట్లు అక్కడ పేషెంట్లు సిపిఎం బృందం దృష్టికి తీసుకువచ్చారని, ప్రధానంగా రోగులకు అందించే భోజనంలో డైట్ కాంట్రాక్టర్ అవినీతికి పాల్పడుతున్నట్లు, పేషెంట్లకు మెనూ ప్రకారం అందించవలసిన కోడిగుడ్లు, అరటి పండ్లు, పాలు, ఇతర పదార్థాలు అందించడం లేదని, నాసిరకం వంటలు నామమాత్రంగా చేస్తున్నారని అన్నారు. ఎలక్ట్రీషియన్ స్థానికంగా లేకపోవడం వలన ఇబ్బందులు తలెత్తుతున్నాయని పలువురు పేషెంట్లు వాపోయారు. సీజనల్ వ్యాధులతో ఆలేరు పట్టణ ప్రభుత్వ ఆసుపత్రి ఇప్పటికే మంచాలు నిండిపోయాయని, ఆసుపత్రిలోని రోగులకు తగ్గట్టుగా శానిటేషన్ నిర్వహించలేకపోతున్నారని, సర్వే నిర్వహించిన అన్ని సమస్యలపై వెంటనే పరిష్కరించాలని, మెమోరాండం ఆసుపత్రి సూపరింటెండెంట్ సెలవులలో ఉండడం వల్ల ఆసుపత్రి సిబ్బందికి అందజేశారు. సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దృష్టికి, అదేవిధంగా డిసిహెచ్ఎస్ దృష్టికి తీసుకెళ్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మోరిగాడి రమేష్, తాళ్లపల్లి గణేష్, బొప్పిడి యాదగిరి, గనగాని మల్లేష్, చెన్న రాజేష్, ఎండి ఖలీల్, యాసారపు ప్రసాద్, బర్ల సిద్ధులు, మోరిగాడి లక్ష్మణ్, ఎండి మతిన్, ఎండి అఖిల్, ఎండి యూసుఫ్ జానీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆలేరు పట్టణంలోని ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించడం జరిగింది. ఆసుపత్రికి వచ్చినటువంటి దాదాపు 15 లక్షల రూపాయలు స్థానికంగా ఉన్నటువంటి అధికారులు దీన్ని బొక్కేయడం జరిగింది. మరి ఆ 15 లక్షలకు సంబంధించి రికవరీ అయినా లేదా తెలుసుకుందామని చెప్పి ఈరోజు మనం సూపరింటెండెంట్ గారి దగ్గరికి వచ్చాము. కానీ వారు సెలవులు పెట్టడం వెళ్ళింది. ఏదైతే డిసిహెచ్ఎస్ కానీ ఇక్కడ మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు గతంలో ఇక్కడ అవినీతి జరిగినటువంటి డబ్బుని రికవర్ చేశారా లేదా, రికవరీ చేయకపోతే ఆ దాన్ని ఎప్పుడు రికవర్ చేస్తారు, ఆ డబ్బులను రికవర్ చేసి ఈ ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇక్కడ వసతులు ఏర్పాటు కోసం ఉపయోగించాలి. కానీ వారు నిమ్మకు నీరెత్తుగా ఉండి పైరవీల కోసమే అదే అవినీతి పాల్పడే వాళ్ళు ఏదో పైరవీ పాల్పడితే దాన్ని సహించలేదు. వెంటనే డిసిహెచ్ఎస్ గారు ఈ రికవర్ చేసిన డబ్బులు చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్తులో సిపిఎం పార్టీ తరఫున పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పరిష్కరించాలి. ఆలేరు ప్రభుత్వ హాస్పిటల్లో నెలకొన్న సమస్యలని చర్య తీసుకోవాలి. పేషెంట్లకు డైట్ సరిగా సప్లై చేయని కాంట్రాక్టర్ పై నియమించాలి. హాస్పిటల్ కు సరిపడా శానిటేషన్ సిబ్బందిని. ఈరోజు ఆలేరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో సిపిఎం ఆలేరు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సర్వేలో ఇవాళ అనేక సమస్యలు బయటపడ్డాయి. ముఖ్యంగా హాస్పిటల్లో అనారోగ్యాలకు గురయ్యి వివిధ దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ హాస్పిటల్లో వైద్యం కోసం చేరిన పేషెంట్ల దగ్గర వాళ్ళకి ఇవ్వాల్సిన ఫుడ్ కూడా ఇవ్వకుండా ఇక్కడ కాంట్రాక్టర్ దోపిడీ చేస్తున్న పరిస్థితి ఉన్నది. మరి వాళ్ళకి ఇక్కడ హాస్పిటల్లో మేము పోయినప్పుడు 35 మంది పైగా పేషెంట్లు ఉన్నారు. కానీ వాళ్ళు చేరి 3-4 రోజులు అవుతుంది కొంతమంది. కానీ అక్కడ ఫుడ్ సప్లై చేసేటైనా మాత్రం కేవలం 6 అరటి పండ్లు 6 కోడిగుడ్లు తీసుకొని పోతున్న పరిస్థితి ఉన్నది. అవన్నీ మేము లైవ్ గా చూసిన పరిస్థితి ఉన్నది. అంటే ఇక్కడ పేషెంట్లకు అందియాల్సిన కోడిగుడ్లని కాంట్రాక్టర్ మింగుతా ఉన్నాడు. ఇవాళ ఫుడ్ వాళ్ళకి అందకుండా చేస్తున్న పరిస్థితి ఉన్నది. తక్షణమే వైద్య సిబ్బంది, సంబంధిత సూపరింటెండెంట్ గారు, డిసిహెచ్ఎస్ గారు స్పందించి ఆ కాంట్రాక్టర్ పైన చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే తరుణంలో ఇక్కడ 30 పడకల హాస్పిటల్ కి శాంక్షన్ అయినప్పుడు కేవలం 6 మంది సిబ్బంది ఉన్నారు. అంటే 15 పడకలకు శాంక్షన్ అయినప్పుడు ఉండే సిబ్బంది మాత్రమే ఉన్నారు. ఇది 30 పడకలకు అయినది. అయినా ఇక్కడ కేసులు పెరుగుతా ఉన్నాయి. 40 మందికి 50 మందికి వైద్యం అందుతా ఉన్నది. తక్షణమే శానిటేషన్ సిబ్బందిని పెంచాలి. ఇది ఆలేరు నియోజకవర్గ కేంద్రం.
ఇక్కడ 30 పడకలు కాదు, ఇది 100 పడకల హాస్పిటల్ చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ యాక్సిడెంట్ కేసులు విపరీతంగా జరుగుతున్న పరిస్థితి ఉన్నది. ట్రామా సెంటర్ని కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. ఐసీయూకి పూర్తి స్థాయిలో ఇక్కడ ఐసీయూ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి సిపిఎంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సమస్యల పరిష్కారం కాకపోతే త్వరలో పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధమవుతామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్. గర్భిణీ స్త్రీల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులకు నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచన చేశారు. మంగళవారం నాంపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు తెలంగాణ ఆదర్శ పాఠశాలను నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు. గర్భిణీ స్త్రీల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులకు నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచన చేశారు. మంగళవారం నాంపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు తెలంగాణ ఆదర్శ పాఠశాలను నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చిన గర్భిణీ స్త్రీలకు రోగులకు తగిన చికిత్స అందించడంతో పాటు ఆరోగ్యకరంగా ఉండడానికి పలు సూచనలు చేయాలని మండల వైద్యాధికారిని డాక్టర్ భవానీ సాగర్లకు పలు సూచనలు చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు చికిత్స అందించే విషయంలో గర్భిణీలకు సాధారణ ప్రసవాలు చేస్తున్న తీరును డాక్టర్ భవానీ సాగర్ను జిల్లా కలెక్టర్ అభినందించారు. అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది మండల పరిధిలోని అన్ని గ్రామాల ఆశా వర్కర్లకు ప్రజల ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడానికి సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేయడానికి మీటింగ్ హాల్ ఏర్పాటు చేయాలని డాక్టర్ భవానీ సాగర్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి విజ్ఞప్తి చేశారు. మండల వైద్యులు చేసిన విజ్ఞప్తి మేరకు వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ సమావేశ భవనానికి కావాల్సిన ఎస్టిమేషన్ తయారు చేసి తగిన గ్రాంటు మంజూరు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేయాలని స్థానిక ఎంపీడీఓ పివిఎస్ రామకృష్ణ శర్మని ఆదేశించారు. అనంతరం నాంపల్లి మండల పరిధిలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలను సందర్శించిన కలెక్టర్ తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ఉన్నత చదువులు చదవడానికి, అన్ని రంగాలలో రాణించడానికి ఇంగ్లీషు భాష పైన పట్టు సంపాదించుకోవాలని, మాతృభాష ఏదైనప్పటికీ ఆంగ్ల భాష నేర్చుకోవడం తప్పనిసరి అని తెలిపారు. పండుగల పేరుతో విద్యార్థులు పాఠశాలలకు గైహాజరు కావద్దని, ఉపాధ్యాయులు పాఠ్యాంశాలు బోధించే సమయంలో పాఠశాలలకు హాజరు కావాలని తెలిపారు. ఆదర్శ పాఠశాల ప్రధానాచార్యులు సిబ్బందితో మాట్లాడుతూ విద్యార్థులకు కావలసిన వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆదర్శ పాఠశాల విద్యార్థులకు మంచినీటి సమస్య ఉందని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వెంటనే సమస్య పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చండూరు ఆర్డీఓ శ్రీదేవి, నాంపల్లి తహసీల్దార్ గుగులొత్తు దేవాసింగ్, ఎంపీడీఓ పివిఎస్ రామకృష్ణ శర్మ, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ భవానీ సాగర్, మండల విద్యాధికారి మల్లికార్జునరావు, ఏవో బండారు శివ, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రెగ్నెన్సీ యూరోటో డిఫెక్ట్స్ రావు, అబార్షన్స్ రేట్ తగ్గుతుంది, ఛాన్సెస్ ఫర్ నార్మల్ డెలివరీ ఏంటి, ఫోలిక్ యాసిడ్ హెల్ప్ ఎగ్స్ అప్పుడే అంటే పుట్టే ముందే ఫిట్నెస్లోనే అంత నిర్ధారణ చెప్తారు. టుడే ఐ వాస్ డిస్కసింగ్ రిగార్డింగ్ టు ద పేజ్. ఇట్స్ కాల్డ్ బార్కర్స్ స్టోరీ అనేది ఏంటంటే మీ ఇది పోయి ఫోటో ఏం కావాలి ఈవెన్ డైనింగ్ ఆల్సో డైనింగ్ హాల్ శాంక్షన్ అయింది మేడం, కానీ ఏం లాస్ట్ మేడం అన్నీ ఉన్నాయి.
ये तीनों इशू लिखे और आज डीओ को बुलाए। మీ ఎంఎస్ఓ మేడం విజిట్ చేసి ఉన్నారా? ఏడిఎస్ఎల్ఆర్ మేడం ఎంఎస్ఓ మొత్తం మెయిన్ రోడ్ పైన ఉన్నాం. ఎనీ ప్రాబ్లమ్ అయితే వీఆర్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ వాటర్. మేడం ఫస్ట్ అయితే ఈ మిషన్ భగీరథ నేను చెప్పేసి మిషన్ భగీరథ డైరెక్ట్ ఇంట్రా నుంచి ఇచ్చాం మేడం, విలేజ్ నుంచి కనెక్షన్ ఒకటి మెయిన్ బ్రిడ్జ్ నుంచి ఉండదు. Even that water is supplying directly to the hostel. From there we are shifting water to the pipe. సో అదే హాస్టల్ ఎంత దూరం? From there we are drawing the water to the pipe. కిచెన్ షెడ్ లిఖింది. కిచెన్ షెడ్ లిఖి డైనింగ్ హాల్ మరి ఏమైంది శాంక్షన్ అయిన తర్వాత? అది అంటే కాంట్రాక్టర్ వాళ్ళు సార్ వచ్చారు, ఎమ్మెల్యే లాస్ట్ టైం ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. पूछे भाई डीओ को बुलाए एंड एमएसओ को बोले कि वो विजिट करें. Madam, after collecting the food, students are eating the ground. It will take time, principal garu. Anni okati బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో గురువారం రోజున మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ అనంతారం, గుండాల, తుర్కలాషాపురం గ్రామాలలో పర్యటించి పలువురి కుటుంబాలను పరామర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో గురువారం మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ అనంతారం, గుండాల, తురకశాలాపురం గ్రామంలో పర్యటించి పలువురి కుటుంబాలను పరామర్శించారు. మండల కేంద్రంలో ప్రెస్ మీట్ నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తానని అనేకమైన ఆంక్షలు పెట్టి కొంతమందికే రుణమాఫీ వర్తింపచేశారని అన్నారు. ఎన్నికలలో అనేకమైన హామీలిచ్చి ప్రజలను మోసం చేశారని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో యూరియా కొరతలు రైతులను ఎంతో ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మందడి రామకృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు మద్దుల బాలరెడ్డి, గిరి, కత్తుల శ్రీను, దుడక ఉప్పలయ్య, శ్రీశైలం, చెన్నప్పారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 15,000 వేస్తా, తర్వాత రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలు నేను వేసి వాళ్ళందరినీ కూడా పెద్దగా అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి కంటే అద్భుతంగా నేను చేయగలుగుతా పరిపాలన అని చెప్పినటువంటి మాట. ఆ మొదటి నుంచి రైతు బంధు వేయలేదు. అట్లా 1-2 సార్లు రైతు బంధు వేయకుండా మరి రైతులను మోసం చేసిర్రు. దాని తర్వాత ఎన్నికలు అనే పేరు రాగానే ఏదో రైతు బంధు వేస్తే అది కూడా సగం మందికి వచ్చినాయి, సగం మందికి రాలేదు. తర్వాత రైతు రుణమాఫీ ఎమ్మటే డిసెంబర్ 9 అయిపోగానే ఇమ్మటే పోయి 2 లక్షల రూపాయలు మీరు రుణమాఫీ చేస్తా అని చెప్తే
రైతులు నిజంగా కూడా ఆనాడు ఆశపడ్డారు. అరే 2 లక్షల రూపాయలు రుణమాఫీ జరుగుతుందేమో అని చెప్పి మరి కొంత బ్యాంకులలో తక్కువ ఉన్నా కానీ మళ్ళీ పోయి అప్పులు తెచ్చుకొని 2 లక్షల రుణమాఫీ అవుతుంది అని చెప్పి ఓట్లేసారు. కానీ గెలిచిన తర్వాత అనేక ఆంక్షలు పెట్టి ఇప్పటి వరకు కూడా సగం మందికి కాకుండా, అంటే రుణమాఫీ చేసినామని చెప్పినా అది రుణమాఫీ పూర్తి కాక రైతులందరూ కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డటువంటి వైనం మనం అందరం చూసినాం. దాని తర్వాత అనేక రకాలుగా రైతు బీమా లేదు. దాదాపు ఈ రాష్ట్రంలో 541 మంది రైతులు అన్నదాతలు మరి నిజంగా కూడా మరి వాళ్ళు చనిపోతే కూడా పరామర్శించే దిక్కు ప్రజాప్రతినిధులకు లేదు. అసలు ప్రభుత్వ ఉద్యోగులు కూడా, అంటే దానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా పోయి పరామర్శించి రైతుకు ధైర్యం చెప్పేటువంటి పరిస్థితి ఇవాళ అవపడుతున్నటువంటి ఇక్కడ లేదు. తర్వాత రైతులకు బోనస్ ఇస్తా అన్నారు. తర్వాత మళ్ళీ సన్నోట్లకే బోనస్ ఇస్తాం 500 రూపాయలు అన్నారు. అసలు కొనుగోలు కేంద్రాలే సరిగా పెట్టక, గన్ని బ్యాగులే తేక అనేక రకాలుగా ఇబ్బందులు పడి రైతు మరి దళారులకు 1200కు 1300కే క్వింటాల్ అమ్ముకునేటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఇప్పుడు ఏమైనా ఎలక్షన్లు రాగానే అన్ని గుర్తొస్తాయి. ఎలక్షన్లు రాగానే ఏదైనా రైతు గుర్తొచ్చినట్టుగా యాక్షన్ చేయడమే తప్ప ఇవాళ రైతులకు యూరియా కొరత అయిపోయి మళ్ళా వెనుకట ఏదైతే రోజులు వచ్చినాయో ఆ రోజులలో చెప్పులు కానీ తర్వాత పాస్బుక్లు కానీ లేకుంటే ఏదైనా గుర్తులు పెట్టి ఆడ పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ అనేక పేపర్లలో చూస్తూ ఉంటే అన్ని జిల్లాలలో పాపం ఒక పక్క రైతులకు వర్షం పడుతుంది, వర్షంలో తడుచుకుంటూ మరి పంటకు దిగుబడి రావాలంటే ఎరువులు వేయాలి, యూరియా రావాలనే దాని మీద అనేక రకాలుగా ఇబ్బందులు పడిగాపులు పడతా ఉన్నటువంటి రైతులకు యూరియా సక్రమంగా లేదు. కానీ గొప్పలు చెప్తా ఉన్నారు ఏదంటే నేను అన్ని చేస్తా అని చెప్పి అబద్ధం మాటలు తప్ప ఏ ఒక్కటి కూడా అంటే నేను ఇది పూర్తి చేసిన అనేది కూడా లేదు. ఏదైనా ఆరంభ శూరత్వం చేయటం, దాని మధ్యలో వదిలిపెట్టడం, రకరకాలుగా మోసం మాటలు చెప్పడం, లేకుంటే మరి కేసీఆర్ గారిని అనేక రకాలుగా తిట్టాలనే ఒక కోరిక తప్ప ఆయనకు వేరేది పరిపాలన చేయాలనే, లేకుంటే తెలంగాణలో అన్ని వర్గాలను కాపాడాలనే ఆలోచన, సోయి, జ్ఞానం అది ఏది కూడా రేవంత్ రెడ్డికి లేదు. ఆనాడు రైతులను 10 సంవత్సరాలు అన్ని రకాలుగా ఆదుకున్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. కేసీఆర్ గారు ముందస్తుగానే రైతులకు ఏం కావాలనో, రైతులకు యూరియా కావాలంటే ముందస్తుగానే ఇన్నెంట్ పెట్టి మరి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ కంపెనీల నుంచి కానీ ముందుగానే తీసుకొచ్చి గోడౌన్లలో నింపి రైతులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా యూరియా కొరత కానీ ఇంకా వేరే ఏ అంశాలు కానీ ముందస్తు ఒక ప్రణాళికతోని వరి కొనుగోలు చేయాలన్నా గన్ని బ్యాగులకు మొట్టమొదటి ఎన్ని బ్యాగులు అవసరం, ఎన్ని గన్ని బ్యాగులు అయితే మరి ఇక్కడ కొనుగోలుకు సరి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం రోజున ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అలకలాంబ, తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఆదేశాల మేరకు భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికలకు నారీ మహిళా ఆరోగ్య సంకల్ప, ప్రియదర్శిని, ఉడాన్, శానిటరీస్, నాప్కిన్స్ యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి ఆధ్వర్యంలో నాప్కిన్స్ పంపిణీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అలకలాంబ, తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఆదేశాల మేరకు భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికలకు నారీ మహిళా ఆరోగ్య సంకల్పం, ప్రియదర్శిని, ఉడాన్, శానిటరీ నాప్కిన్స్ యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి ఆధ్వర్యంలో నాప్కిన్స్ పంపిణీ చేశారు. అనంతరం కాంగ్రెస్ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల ఆరోగ్యం, బాలిక రక్షణ దృష్ట్యా మహిళా కాంగ్రెస్ ఉచితంగా శానిటరీ నాప్కిన్స్ పంపిణీ చేయడం జరిగిందని, పిల్లలు సురక్షితంగా ఉండడం, క్యాన్సర్ మరియు రిప్రొడక్టివ్ సమస్యలను నివారించడం అని తెలిపారు. ఓటు హక్కు వేసే వయసును 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు తగ్గించారని మరియు జవహర్ రోజ్ యోజన వంటి పథకాల ద్వారా పేదరికం నిర్మూలనకు కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెక్రటరీ పడమటి పావని,
జిల్లా జనరల్ సెక్రటరీ కవిత, వనజారెడ్డి, మాధవి, ఝాన్సీ, నవనీత, నాగలక్ష్మి, పాము అనిత, భానుమతి, రేణుక, సరోజనమ్మ, సంధ్య, స్వరూప, సిద్ధిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. శ్రీ స్వర్గీయ మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు మా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు జెడ్పీహెచ్ఐ స్కూల్లో ఈరోజు నారీ మహిళ సంకల్పం నాప్కిన్ ప్యాడ్స్ మేము అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మా ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కలంబ గారి ఆదేశాల మేరకు, సునీతారావు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. మహిళలు మా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే సురక్షితంగా వారికి కొంచెం మా మహిళా కాంగ్రెస్ తరఫున మేము నాప్కిన్ ప్యాడ్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా రేపు రాబోయే రోజులలో కూడా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక పెద్ద సెంటరు, యాదాద్రి భువనగిరి జిల్లాలో నాప్కిన్ సెంటరు పెట్టి మిషన్స్ ద్వారా ఉచితంగా మేము ఈ నాప్కిన్ ప్యాడ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరుగుతుంది మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో. దాన్ని పురస్కరించుకొని ఈరోజు రాజీవ్ గాంధీ బర్త్డే సందర్భంగా మేము ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. ఈరోజు మరి భారతరత్న శ్రీ రాజీవ్ గాంధీ గారి జయంతి జరుపుకోవడం చాలా సంతోషము. ఆయన సాంకేతికంగా, తర్వాత విజ్ఞానపరంగా, ఆ తర్వాత కంప్యూటర్ను తీసుకొచ్చి పిల్లలకు కానీ మరి దేశానికి ఎంతో వెన్నెముకగా ఉండిన మాజీ ప్రధాని గారికి నివాళులు అర్పించుకుంటూ, ముఖ్యంగా ఏంటంటే ఈరోజు 21 సంవత్సరాలకు ఓటు హక్కు ఉన్నదాన్ని 18 సంవత్సరాలకు తీసుకొచ్చిన మహనీయుడు రాజీవ్ గాంధీ గారు. అదేవిధంగా ఐటీ రంగాన్ని, తర్వాత ఇంకా అన్ని సాంకేతిక రంగాలను తీసుకొచ్చి ఈరోజు రాజీవ్ యోజన కింద ఎన్నో ప్రాజెక్టులను తీసుకొచ్చి ప్రపంచాన్ని వేరే ప్రపంచ దేశాలకు పోటీపడి మన యొక్క భారతదేశాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా మరి రాజీవ్ గాంధీ గారు ఎంతో ప్రయత్నం చేసిండు. ఆయన మరణించే వరకు కూడా మన దేశము ఇంకా పెద్ద ఎత్తున అన్ని రాష్ట్రాల కంటే పెద్ద రాష్ట్రంగా మన భారతదేశాన్ని ముందు దశలో ఉంచాలనే ఉద్దేశంతో తను చనిపోయే వరకు కూడా పోరాడిన కాబట్టి ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మేము ఇక్కడ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఆయనకు జోహార్లు. రాజీవ్ గాంధీ గారి ఆశయాలను రాజీవ్ గాంధీ గారి ఆశయాలను జోహార్లు 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 జోహార్లు. మహిళా కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. శ్రీ భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక కట్టంగూరు మండలంలోని ఈదులూరు గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో గత 3 మాసాల క్రితం 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని అందజేయడం జరిగింది. అందజేసే కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు మండల మొదటి ర్యాంకు సాధించినట్లయితే మా యొక్క సంస్థ ద్వారా 10,000 రూపాయలు ప్రకటించడం జరిగింది. శ్రీ భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక కట్టంగూరు మండలంలోని ఈదులూరు గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో గత 3 మాసాల క్రితం 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని అందజేయడం జరిగింది. అందజేసే క్రమంలో ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు మండలం మొదటి ర్యాంకు సాధించినట్లయితే మా యొక్క సంస్థ ద్వారా 10,000 ప్రకటించడం జరిగింది. 10వ తరగతి పరీక్షలో మండలం మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థిని ఆకవరం సరస్వతి మరియు స్కూల్ సెకండ్, థర్డ్ చుక్కల వాగ్దేవి అంతటి శివానీలకు శ్రీ భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ అధ్యక్షుడు, బ్రాహ్మణ సేవా సమితి జిల్లా అధ్యక్షుడు మరియు తెలంగాణ యువజన సంఘాల సమైక్య రాష్ట్ర కార్యదర్శి సిరిప్రగడ శ్రీనివాస శర్మ, శ్రీ భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ ముఖ్య సలహాదారులు, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ
బీసీ మైనారిటీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు రుద్రాక్ష నరసింహ చేతుల మీదుగా 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు బి నర్సిరెడ్డి, బాలరాజు, వెంకటేశ్వర్లు, భూలక్ష్మి, జగదీష్, రాజేందర్, వెంకులు, రమేష్, హరిచంద్ర, మాణిక్యం, చంద్రమౌళి, సుమీర్ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ ద్వారా మరి పోయిన సంవత్సరం మరి 10వ తరగతి ఫస్ట్ క్లాస్ మండల స్థాయి ఫస్ట్ క్లాస్ రావడానికి ముగ్గురు పిల్లలు కృషి చేయడం జరిగింది. ఈ మాట ప్రకారం మేము మా భక్తాంజనేయ సేవా సంస్థ ద్వారా 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇంకా మా సంస్థకు సహకరించిన దాతలకు కూడా ధన్యవాదాలు. మీరు ఇంకా మంచి కష్టపడి చదివితే మీ ఇంటర్ కూడా పాస్ అయితే కూడా మేము 100% మీరు ఎక్కడున్నా కూడా మేము ఇచ్చే బాధ్యత మాది. ఇంకా ఈ 10,000 ఇంకా కూడా మేము మంచిగా ఆ స్కూల్లో కాలేజీలో బ్రహ్మాండంగా ఫస్ట్ క్లాస్ వచ్చానుకో మేము దానికంటే డబుల్ కూడా ఇచ్చే ప్లాన్ చేస్తాం. మీరు మంచిగా మళ్ళీ మాకు ఫోన్ చేయండి అయ్యగారు మరి మేము పాస్ అయ్యామని చెప్తే మేము కూడా వచ్చి తప్పకుండా మేము మీ మాట అన్న ప్రకారం మేము తప్పకుండా మేము చేస్తామని చెప్పి కోరుకుంటున్నాం. అయితే దానికి ఈ కృషి మరి మేడం చెప్పబడి రాగానే ఎమ్మటే మరి అయ్యగారు మా మండల స్థాయిలో ఫస్ట్ రావడం జరిగింది. మీ పేరు చెప్పము. వాగ్దేవి, సరస్వతి, శివాని వీళ్ళు ముగ్గురు రావడం మరి సంతోషం. మా సంస్థ ద్వారా చేయడం మరి ఆంజనేయ స్వామి కృప వల్ల మంచిగా రావడం మాకు కూడా సంతోషమైంది. ఈ మాట ప్రకారం తప్పకుండా మేము నెరవేర్చాం. ఆ స్వామివారు మరి మాకు దాత కూడా సహకరించడానికి ధన్యవాదాలు. ఈరోజు ఈ భక్తాంజనేయ సేవా సమితి నల్గొండ వారు మన పాఠశాలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు బహుమతి ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఇదే విధంగా నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే ఒరవడిని కొనసాగించాలని మా పాఠశాల విద్యార్థులను ప్రోత్సహించాలని కోరుతున్నాం. వీరందరికీ మా పాఠశాల తరఫున విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున అభినందనలు తెలియజేస్తాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం రోజున స్థానిక సాయిబాబా మందిరంలో శ్రావణమాసం చివరి రోజు కావడంతో ట్రస్ట్ ఆధ్వర్యంలో అభిషేకాలు, ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం స్థానిక సాయిబాబా మందిరంలో శ్రావణ మాసం చివరి రోజు కావడంతో ట్రస్ట్ ఆధ్వర్యంలో అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన ఉత్తమ సేవలు అందించి ప్రశంసా పత్రం అందుకున్న కానిస్టేబుల్ చంద్రశేఖర్, సాయిబాబా గుడ్ ట్రస్ట్ మెంబర్ సముద్రాల శ్రీనివాస్, ఐడియా కుమారుడు వివేక్ సాయి, నిఖిత నూతనంగా దంపతులు, అలాగే విగ్రహదాత అయిన కీర్తిశేషులు లక్ష్మీనారాయణ ఎన్ఆర్ఐ కుమారుడు దంపతులు రాజేష్, ఉమా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారి ఆచార్య బ్రహ్మశ్రీ సభ్యులకు వేద ఆశీర్వాదం అందించారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ వలిశెట్టి సుధాకర్ గుప్తా, కమిటీకారి అశోక్ వారిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. అన్నదానం కార్యక్రమం నిర్వహించిన సత్య న్యూస్ రిపోర్టర్ గుండు మధుసూదన్, లలిత దంపతులను శాలువాలతో అభినందించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్స్ మహేష్, మణికంఠ, లావణ్య, మల్లిక, దేవాదాయ సిబ్బంది మహేందర్, సాయి కుమార్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని తంగేడుపల్లి పోయే దారిలో ఆంజనేయ స్వామి సమీపంలో ఈరోజు గురువారం రోజున చౌటుప్పల్ సోమనాథ క్షేత్రం నందు అఖండ మహామృత్యుంజయ యాగం ప్రతి నెల మాస శివరాత్రి రోజున జరపబడుతుంది. ఈరోజు 18వ వార్డు మాజీ కౌన్సిలర్ కాంశెట్టి శైలజా భాస్కర్ మరియు మాజీ కౌన్సిలర్ విజయ్ సంతోష్ గౌడ్ సోమనాథ క్షేత్రంనకు వెండి పాదుకలు వారి చేతుల మీదుగా సోమనాథ క్షేత్ర నిర్వాహకులకు అందజేయడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని తంగేడుపల్లి పోయే దారిలో ఆంజనేయ స్వామి సమీపంలో ఈరోజు గురువారం చౌటుప్పల్ సోమనాథ క్షేత్రం నందు అఖండ మహా మృత్యుంజయ యాగం ప్రతి నెల మాస శివరాత్రి రోజున జరపబడుతుంది. ఈరోజు 18వ వార్డు మాజీ కౌన్సిలర్ కాంశెట్టి శైలజా భాస్కర్ మరియు మాజీ కౌన్సిలర్ విజయ్ సంతోష్ గౌడ్ సోమనాథ క్షేత్రమునకు వెండి పాదుకలు వారి చేతుల మీదుగా సోమనాథ క్షేత్ర నిర్వాహకులకు అందజేయడం జరిగింది. అదేవిధంగా వారి చేతుల మీద అఖండ మాస మృత్యుంజయ యాగం చేశారు. ఈ కార్యక్రమంలో స్థలదాత బడుగు మాణిక్యం, వేముల నరసింహ, గట్టు ప్రభాకర్, పూరా కృష్ణమూర్తి, అప్పిడి రామిరెడ్డి మరియు సోమనాథ క్షేత్ర భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హలో బయట పట్టుకోండి, ఆగండి. జై సోమనాథ. బయట మొత్తం తొందరగా లేకుండండి. వారాహి ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్పై శ్రీనివాస్ గుండ్రెడ్డి రచన దర్శకత్వంలో ప్రముఖ నటుడు జెమినీ సురేష్ ముఖ్య పాత్రలో అఖిల నాయర్తో జంటగా సమ్మట గాంధీ, బలగం విజయలక్ష్మి, చింటూ ధనరాజ్, తాగుబోతు రమేష్, మహేష్, విట్ట, నూకరాజు, గుర్రపు విజయ్ కుమార్, సుదర్శన్ రెడ్డి, బాబా శంకర్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. వారాహి ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్పై శ్రీనివాస్ గుండ్రెడ్డి రచన దర్శకత్వంలో ప్రముఖ నటుడు జెమినీ సురేష్ ముఖ్య పాత్రలో అఖిల నాయర్తో జంటగా సమ్మట గాంధీ, బలగం విజయలక్ష్మి, చింటూ ధనరాజ్, తాగుబోతు రమేష్, మహేష్, విట్ట, నూకరాజు, గుర్రపు విజయ్ కుమార్, సుదర్శన్ రెడ్డి, బాబా శంకర్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎంవి గోపి డిఓపిగా చేయగా రాఘవేంద్రారెడ్డి ఎడిటింగ్ చేస్తున్నారు. సోమేశ్వరరావు నిర్మాతగా రానున్న ఈ చిత్రానికి అర్థం వారాహి శ్రేయాస్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రకథను నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్న కుమార్ అలాగే జెమినీ కిరణ్ చేతుల మీదుగా అందుకోగా తొలిగా కెమెరా స్విచ్ ఆన్ చేశారు. జెమినీ సురేష్ తల్లి జెమినీ సుబ్బలక్ష్మి ఈ చిత్రానికి తొలి క్లాప్ కొట్టి చిత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జెమినీ సురేష్, నటి అఖిల, సీనియర్ నటుడు సమ్మట గాంధీ, దర్శకులు శ్రీనివాస్ గుండ్రెడ్డి, సంగీత దర్శకులు శ్రేయాస్ మాట్లాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో సంస్థ నారాయణపూర్ గ్రామంలో నూతనంగా శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం శ్రీ అన్నపూర్ణేశ్వర నిత్యాన్నదాన ఆశ్రమం నిర్వాహకులు శ్రీ శంకరానంద స్వామిచే మరియు బోనాల ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో సంస్థ నారాయణపూర్ గ్రామంలో నూతనంగా శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం శ్రీ అన్నపూర్ణేశ్వరి నిత్యాన్నదాన ఆశ్రమం నిర్వాహకులు శ్రీ శంకరానంద స్వామిచే మరియు బోనాల ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగినది.
విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో శంకరానంద స్వామి, శాలాపురం పంతులు, నరసింహ పంతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కట్ట గాలిబ్ రోషన్ అధ్యక్షతన సంఘం సభ్యులు, మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడంతో పాటు మంగళహారతులు, నారికేలాలతో గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా బోనాల ఊరేగింపు కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బోను సమర్పణ అనంతరం అన్నదాన కార్యక్రమం ప్రారంభమవుతుంది. త్వరగా భక్తులు ఆలయం వద్దకు రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అన్నదాన కార్యక్రమం దాతలుగా నిలిచిన కుమారులు కీర్తిశేషులు ఎల్లయ్య, ఆగయ్య, నరసింహ, గాలయ్య గారి మందుగుల ధనరాజు గారు, మందుగుల గంగరాజు, మందుగుల శ్రీనివాస్ గారు, మందుగుల రామూర్తి గారు, వారి సోదరి ఈ యొక్క ముత్యాలమ్మ పండుగ సందర్భంగా విగ్రహ ప్రతిష్ట మరియు భక్తులకు మరియు గ్రామ ప్రజలకు, సంఘ సభ్యులకు ప్రత్యేకమైన హెడ్లైన్స్ మరోసారి. ప్రతి ఒక్కరూ కుటుంబం కోసమే కాకుండా సమాజం కోసం ఆలోచించాలన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. మంత్రుల తీరుతో నల్గొండ జిల్లాలో యూరియా కొరత అన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే గుంటకల్ల జగదీష్ రెడ్డి. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ. డైట్ కాంట్రాక్ట్ లైసెన్స్ను రద్దు చేయాలన్న కల్లూరి మల్లేశం. గర్భిణీ స్త్రీల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్న నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. కాంగ్రెస్ ప్రభుత్వంలో యూరియా కొరతతో రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారన్న బూడిద భిక్షమయ్య గౌడ్. నారీ మహిళ ఆరోగ్య సంకల్పం ప్రియదర్శిని ఉడాన్ శానిటరీ నాప్కిన్స్ పంపిణీ. శ్రీ భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ ఆధ్వర్యంలో బహుమతుల ప్రదానం. శ్రావణ మాసం చివరి గురువారం సాయిబాబా మందిరంలో పోటెత్తిన భక్తజనం. చాటుపల్లో సోమనాథ క్షేత్రం నందు అఖండ మహామృత్యుంజయ యాగం. పూజా కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా ఆత్మకథా చిత్ర ప్రారంభం. సంస్థాన్ నారాయణపూర్లో ఘనంగా బోనాల జాతర. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.